హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ అయితే బ్రెడ్తో ఈజీగా టేస్టీగా గులాబ్ జామున్ ఎలా చేసుకోవాలో చూసేద్దాము. చాలాసార్లు బ్రెడ్ మిగిలిపోతుంటుంది కదా, ఒక్కసారి ఈ రెసిపీ చేయండి. టేస్ట్ ఎక్కడ కూడా మనకి గులాబ్ జామున్కి తక్కువ ఉండదు. టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది. మనకు ఆ బ్రెడ్ ఫ్లేవర్ కానీ అలాంటిది ఏది రాకుండా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేయండి. ఫస్ట్ అయితే మిక్సీ జార్ తీసేసుకొని దాంట్లోకి ఒక 6 నుంచి 7 బ్రెడ్ స్లైసెస్ని మనం సైడ్స్కి కట్ చేసుకొని ఇలా యాడ్ చేసుకోవాలి. దాని తర్వాత ఒక్కసారి బ్లెండ్ చేస్తే సరిపోతుంది. ఇలా మనకి స్మూత్గా వచ్చేస్తుంది. ఈ బ్రెడ్ పౌడర్ని మనం దీంట్లోకి కొద్దిగా అరకప్పు వరకు మనం దీనికి గోరువెచ్చటి పాలు యాడ్ చేయాలి. చల్లవైనా పర్లేదు. పాల క్వాంటిటీ నేను చెప్పినట్టు పర్ఫెక్ట్గా ఇలానే వేయండి. ఎందుకంటే మరీ ఎక్కువ వేయడం వల్ల మనకి గులాబ్ జామున్ అనేవి చాలా సాఫ్ట్గా అయిపోయి విరిగిపోవడం అలాంటివి అవుతాయి అన్నమాట. ఇప్పుడు చూసారు కదా, మనం వేసిన క్వాంటిటీకి పర్ఫెక్ట్గా ఉంది. దీనికి కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకుంటూ మనం దీన్ని రౌండ్గా వేసుకోవడమే. క్రాక్స్ కానీ ఎలాంటివి ఏమీ రావు. చేయడం కూడా చాలా చాలా సింపుల్. చూసారు కదా, ఇలా పర్ఫెక్ట్గా మిగతావన్నీ కూడా రౌండ్గా చేసేసుకొని పెట్టేసుకోవాలి పక్కకి. మీకు ఒకవేళ చేయడం ఏమైనా ఇబ్బందిగా ఉంటే గులాబ్ జామున్ సైజ్ ఎప్పుడైనా కూడా ఇలా మీడియంగా కానీ చిన్నగా ప్రిఫర్ చేయండి. ఎందుకంటే ఉడకడానికి కానీ ఫ్రై అవ్వడానికి కూడా చాలా చాలా ఈజీగా ఉంటుంది. పెద్దవి చేయడం వల్ల ఒక్కొక్కసారి లోపల ఉడకపోవడము అంత స్మూత్గా రావు. చూసారు కదా, ఇలా మనం అన్నీ చేసి పెట్టుకున్న తర్వాత బాగా కాగిన నూనెలో డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇంకా గులాబ్ జామున్ ఎప్పుడైనా సరే మనం లో టు మీడియం పెట్టుకుంటేనే లోపల కూడా బాగా మంచిగా ఉడుకుతాయి. చూసారు కదా, ఇప్పుడైతే మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసాయి. ఇప్పుడు మనం వీటిని తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ అయితే మనం షుగర్ సిరప్ రెడీ చేసుకోవాలి. ఫస్ట్ ఒక స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని అరకప్పు వరకు షుగర్ వేసుకుంటున్నాను. నేను చేసిన గులాబ్ జామున్కి అయితే ఈ స్వీట్ కన్సిస్టెన్సీ అనేది చాలా చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. షుగర్ మనకి ఇలా కరగడం స్టార్ట్ అయినప్పుడు దాంట్లో కొద్దిగా కలర్ కోసం మనకి ఫుడ్ కలర్ కానీ, ఒకవేళ ఫుడ్ కలర్ ఇష్టం లేకపోతే చిటికెడు పసుపు వేసుకున్నా కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అండ్ కలర్ కూడా బాగుంటుంది. తర్వాత 2 ఇలాచీలు వేసి కొద్దిగా మరిగించిన తర్వాత ఇలా సపరేట్ బౌల్కి వేసేసుకోవాలి. ఇప్పుడు మనం షుగర్ సిరప్ అనేది కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడు మనం ముందు చేసి పెట్టుకుంటున్న ఈ గులాబ్ జామున్ కూడా వేసేసుకొని ఒక 1 అవర్ వరకు మనం దీన్ని ఇలా సోక్ చేసి ఉంటే పర్ఫెక్ట్గా టేస్టీగా జ్యూసీగా గులాబ్ జామున్ అయితే రెడీ అయిపోతాయి. చాలామంది గులాబ్ జామున్ అంటే కొద్దిగా ఇబ్బంది పడతారు, రౌండ్గా రావట్లేవని. ఒక్కసారి బ్రెడ్తో ఇంకెప్పుడు బ్రెడ్ని వేస్ట్ చేయకుండా ఇలా ట్రై చేయండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.